నమస్తే మా బ్రోస్. ఐఏఎస్ యాప్ అనేది కేవలం మన తెలుగు స్టేట్స్లోనే హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్లో స్కామ్ చేస్తుంది. ఇంకా ఆల్ ఓవర్ ఇండియా అయితే కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ అయితే స్కామ్ చేస్తుంది. ఇది ఒక అతిపెద్ద బిగ్గెస్ట్ స్కామ్ ఇది. సో ఇందులో మనకు తెలిసిన చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతోమంది అయితే లక్షల్లో అయితే ఇందులో డబ్బులు పోగొట్టుకున్నారు. అండ్ చాలామంది 10,000, 20,000, 30,000 ఎంత అంటే అంత డబ్బులు పోగొట్టుకున్నారు. సో మీరు కనుక ఈ ఐఏఎస్ యాప్ స్కామ్లో మీ డబ్బులు పోగొట్టుకుంటే రిటర్న్ తెచ్చుకునే పాసిబిలిటీస్ ఉన్నాయా? ఒకవేళ పాసిబిలిటీస్ ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, మన డబ్బుల్ని ఎలా తెచ్చుకోవాలి అన్న టాపిక్ గురించి మనం మాట్లాడదాం. అండ్ అలాగే ఐఏఎస్ కొంతమంది ఇంకా స్టిల్ బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఈ ఐఏఎస్ యాప్ అన్నది అక్కడ మీరు చూసినట్టయితే చాలా మంది యొక్క అకౌంట్స్ అనేది బ్లాక్ అయిపోయాయి. సో వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారంటే మీ అకౌంట్ బ్లాక్ అయిపోయింది, మీరు రీయాక్టివేట్ చేసుకోవాలంటే సో పలానా సమయంలోపు మీరు ఇంత అమౌంట్ పే చేస్తే P1కి ఒక అమౌంట్, P2కి ఒక అమౌంట్, P3కి ఒక అమౌంట్, అలా P8 దాకా ఒక్కొక్క అమౌంట్ మీరు పే చేస్తే సో మీ అకౌంట్ అనేది 24 hours నుంచి 48 hours లోపు ఇన్ బిట్వీన్ సో రీయాక్టివేట్ అవుతుంది, మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. సో నిజానికి మీరు అమౌంట్ పే చేస్తే నిజంగా విత్డ్రా అవుతుందా? సో మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయి వీటి గురించి మాట్లాడదాం. అండ్ చాలా మందికి మెయిన్ డౌట్ ఏంటంటే ఐఏఎస్ యాప్ అని నిజంగా స్కామ్ అయితే స్టార్టింగ్లో అమౌంట్ ఎందుకు పే చేస్తుంది? సో వీళ్ళు స్టార్టింగ్ నుంచే బ్లాక్ చేస్తూ ఉండొచ్చు కదా, అంటే అమౌంట్ విత్డ్రాలు ఇవ్వకుండా సో ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. సో స్టార్టింగ్లో మరి ఎందుకు పే చేస్తుంది? సో అని చాలా మంది డౌట్ ఉంది. సో ఈ ఐఏఎస్ యాప్ స్కామ్ కాదు అన్న ఒక డిబేట్ కూడా ఉంది. సో వీటన్నిటికీ మనం ఆన్సర్స్ ఇస్తూ కంప్లీట్ ఈ ఐఏఎస్ యాప్ స్కామ్ గురించి, మీ డబ్బులు ఎలా రిటర్న్ తెచ్చుకోవాలి, సో ఫర్దర్గా మీరు ఎటువంటి స్కామ్స్లో డబ్బులు పోగొట్టుకోవద్దు అన్న కంప్లీట్ విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మార్కెట్లో ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయి, దానివల్ల ఎంతోమంది అయితే డబ్బులు పోగొట్టుకున్నారు. నేను ఈ ఛానల్లో మార్కెట్లో జరిగే ఎన్నో స్కామ్స్ గురించి నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. అండ్ ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి కూడా మనం ఈ ఛానల్లో మాట్లాడదాం. దయచేసి ఛానల్ రీచ్ కోసం అండ్ అలాగే వీడియో రీచ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కింద అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అంటే మనం మాట్లాడుకోవాల్సింది ఐఏఎస్ యాప్ నిజంగానే స్కామ్. సో నిజంగా స్కామ్ అయితే మరి స్టార్టింగ్లో అమౌంట్ ఎందుకు పే చేస్తుంది? నిజంగా స్టార్టింగ్ నుంచే బ్లాక్ చేసుకుంటూ ఉండొచ్చు కదా, స్టార్టింగ్లో అమౌంట్ ఎందుకు పే చేస్తుంది? సో ఐఏఎస్ యాప్ స్కామ్ కదని కూడా ఇంకా చాలా డిబేట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ చాలా చోట్ల ఈ కంపెనీ యొక్క అద్దాలు పగలు కొట్టేస్తున్నారు. సో యాప్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయి, బట్ స్టిల్ ఇప్పటికీ చాలా మందికి ఈ యాప్ నిజం అండ్ డిబేట్ కూడా జరుగుతుంది. సో ఈ ఐఏఎస్ యాప్ అనే కాదు, సో మార్కెట్లో కొన్ని వందల యాప్స్ ఉన్నాయి సేమ్ ఐఏఎస్ యాప్ లాగా. సో వీటన్నిటి యొక్క స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ కానీ, సో వీళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు ఎలా లాగేస్తారు, వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అని మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అర్థం చేసుకోండి, ఎందుకంటే మీరు ఫర్దర్గా ఇటువంటి స్కామ్స్లో మీరైతే మీ డబ్బులు పోగొట్టుకోకుండా ఉండొచ్చు. సో మెయిన్ ఇప్పుడు ఏ యాప్ అన్నా సరే మార్కెట్లోకి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఏఎస్ యాప్ ఒక 6 months బ్యాక్ మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు చాలా మందికి ఈ ఐఏఎస్ యాప్ గురించి తెలియదు కాబట్టి సో ఇప్పుడు వీళ్ళ ఫార్మాట్స్ ఎలా ఉన్నాయంటే P1 నుంచి P8 దాకా ఉంది. సో P1 అనేది జస్ట్ thousandsతో స్టార్ట్ అవుతుంది, P8 అనేది lakhsలో ఉంటుంది. సో మీరు ఎందులో జాయిన్ అయినా సరే మీరు కట్టిన అమౌంట్ అనేది 1 monthలో మీకు రిటర్న్ వచ్చేస్తుంది. సో వీళ్ళు యాప్ ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తుందో సో వీళ్ళు ఏం చేస్తారంటే సో కంప్లీట్గా P8 దాకా అయితే మీకు ఓపెన్లో పెట్టారు. సో జస్ట్ ఒక బేసిక్ లెవెల్స్ ఇప్పుడు ఐఏఎస్ అయితే P1, P2, P3 ఎలా అయితే ఉన్నాయో అలా ఈ 3 మాత్రమే ఓపెన్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ P3లో జాయిన్ అయ్యారు, ఒక 18,000 కట్టి జాయిన్ అయ్యారు అనుకోండి. సో మీ అమౌంట్ని వాడు 1 monthలో మీకు రిటర్న్ చేస్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 18,000 కట్టి జాయిన్ అయ్యాను, నాకేమవుతుందంటే 18,000 ఏదైతే నేను పే చేశానో ఆ 18,000 నాకు 1 monthలో రిటర్న్ అవుతాయి. అంటే నా డబ్బులే నేను ఏదైనా పని చేస్తున్నాను అన్నట్టు నన్ను నమ్మిస్తూ నా డబ్బులే నాకు స్టెప్ బై స్టెప్ నాకు ఒక వీక్ తర్వాత నాకు పే చేస్తాడు. 1 month అయిన తర్వాత నాకు వచ్చేటువంటి ప్రాఫిట్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక వన్ వీక్ అయింది, 2 weeks అయింది, నాకు నిజంగానే విత్డ్రాల్ జరుగుతుంది. మేబీ అప్పుడు నాకు నమ్మకం కలగచ్చు, మేబీ అంటే ఈ యాప్ జెన్యూన్ ఏమో డబ్బులు వస్తున్నాయని. సో అంటే కొంతమందికి ఈ యాప్ ఫేక్ అని తెలిసినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే సో రిఫరల్స్ అంటే వేరే వాళ్ళని కింద జాయిన్ చేయొచ్చు, సో దాని నుంచి వచ్చే డబ్బులు తీసుకుందాం, ఇలా కొంతమంది అత్యాశకు కూడా వెళ్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే కింద రెఫరల్స్ జాయిన్ చేస్తారనమాట. సో వీళ్ళు రిఫరల్స్ జాయిన్ చేయడం వల్ల ఏంటంటే నా కింద ఇంకొకరు జాయిన్ అవుతాడు, వాడి కింద ఇంకొకరు, ఇలా పెరుక్కుంటూ పోతాయి, క్లాన్స్ అనేది పెరుక్కుంటూ పోతాయి. వీళ్ళు మన మధ్యలో ఏం చేస్తారంటే సో నా అమౌంట్ ఎలాగైతే నాకు 1 monthలో రొటేట్ చేస్తున్నారో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ నేను ఉన్నాను, సో తర్వాత ఒక 10 మంది 20 మంది ఇలా పెరుక్కుంటూ పోతారు కదా. సో ఈ డబ్బుల్ని రొటేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మన మధ్యలోనే మనం ఇచ్చిన అమౌంటే రొటేట్ చేస్తూ ఉంటారు. ఇలా రొటేట్ అయ్యి అంటే ఒక ఇద్దరితో స్టార్ట్ అయింది. సో కొన్ని thousands of people చేరుకున్న తర్వాత అంటే చాలా పెద్దగా అయిపోయింది. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టార్టింగ్ బేసిక్స్ ఉన్నాయి కదా, ఈ బేసిక్స్తో పాటు లాస్ట్ P8 దాకా ఓపెన్ చేస్తారు. అంటే మీరు lakhsలో కట్టేయండి, సో lakhsలో కట్టినా సరే మీరు 1 monthలో lakhsలో ఎండ్ చేసుకోండి అన్నట్లు ఇస్తారు. అంటే ఎప్పుడైతే లాస్ట్ ఈ ఎండ్ ఓపెన్ చేస్తారంటే లిటరల్గా ఇంకా కొన్ని మంత్స్లో ఈ కంపెనీ అయితే దివాలా తీస్తుంది. అది ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు లాస్ట్ దాకా ఓపెన్ చేశారంటే అర్థం ఏంటంటే ఇంకొన్ని మంత్స్లో దివాలా తీయడానికి ప్లాన్ చేశారు, అందుకే ఓపెన్ చేశారు. సో వీళ్ళు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఒక 1-2 weeks తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే పేమెంట్స్ అనేవి బ్లాక్ చేస్తారు. ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఎర్నింగ్స్ జరుగుతున్నాయో వాళ్ళందరికీ రిఫరల్స్ అమౌంట్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తారంటే పేమెంట్స్ బ్లాక్ చేస్తారు. పేమెంట్స్ బ్లాక్ చేసి సో కంపెనీలో ఒక ఆడిట్ జరుగుతుంది, లేకుంటే ప్రాసెసింగ్ జరుగుతుంది, మీ అకౌంట్స్ వెరిఫై చేయాలి, ఇలా ఏం చేస్తారంటే ఒక 1 month ఎక్స్టెండ్ చేస్తారు.
1 మంత్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఐఏఎస్లో జరుగుతుంది కదా, సో యాప్ అంటే అకౌంట్స్ బ్లాక్ అయిపోయాయి. సో అకౌంట్స్ బ్లాక్ అయిపోయిన తర్వాత మీరు ఫర్దర్గా మీ అకౌంట్ని రీయాక్టివేట్ చేయాలంటే మీరు ఇంత అమౌంట్ పే చేయాలి. సో ఇలా ఏదో ఒక డ్రామా ప్లే చేస్తారు. ఇలా ఒక డ్రామా ప్లే చేసి తర్వాత మళ్ళీ సరే అంటే మన డబ్బులు ఇంత ఉన్నాయి కదా, వాలెట్లో ఇంత స్ట్రక్ అయిపోయాయి కదా, సో వాలెట్లో 1 lakh ఉంది, ఒక 20,000 పే చేద్దాం, మన డబ్బులు మనకు వస్తాయి అన్నట్టు ఇంకా ఎవరన్నా నమ్మి ఆ డబ్బులు పే చేసినా సో అవి వాళ్ళు లాగేసుకుంటారు. ఇలా వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ లాస్ట్కి వచ్చేసరికి పెద్ద ఒక హ్యూజ్ అమౌంట్లో వీళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళైతే ఆ యాప్ని క్లోజ్ చేస్తారు. సో చాలా మందికి ఈ యాప్ ఎవరు స్టార్ట్ చేశాడో తెలియదు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలియదు. ఎవడో ఒక్కడు అంటే వాళ్ళు కొంతమంది మేబీ కంపెనీస్ కొంతమందిని చూస్ చేసుకుంటే సో దాని ద్వారా స్ప్రెడ్ చేస్తారు. మీరు ఎంత ట్రాక్ చేయాలనుకున్నా సరే, అంటే ఎందుకంటే వాళ్ళు వేరే వేరే కంపెనీస్ నుంచి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐబొమ్మ ఉంది. ఐబొమ్మ అన్న ఒక పోర్టల్ని అంటే సినిమా ఇండస్ట్రీ కొన్ని కోర్స్ అంటే thousands of crores పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న ఓటీటీస్కి ఇస్తున్నా కూడా సో ఒక ఐబొమ్మ అన్న పైరసీ అందరికీ తెలిసిందే. వాళ్ళు దాన్నే ఆపలేకపోతున్నారు. అంటే అన్ని thousands of crores ఇన్వెస్ట్ చేస్తున్న సినిమా ఇండస్ట్రీని ఆపలేకపోతుంది. సో ఇంకా మరి గవర్నమెంట్కి ఇటువంటి స్కామ్స్ కొన్ని వందల స్కామ్స్ ఉంటాయి. ఈ స్కామ్స్ని వాళ్ళు కనుక్కొని ఆపడానికి నిజంగా చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు గూగుల్లో ఒక పోర్టల్ని బ్లాక్ చేశారు అనుకోండి, వాళ్ళు ఇంకొక పోర్టల్తో వస్తారు, అది బ్లాక్ చేస్తే ఇంకొక పోర్టల్తో వస్తారు. సో ఇక్కడున్న సొల్యూషన్ ఒకటే, సో జనాలకి అవేర్ ఉండాలి. సో జనాలకి ఈ మైండ్ ఎప్పుడైతే పనిచేయదు అంటే అత్యాశ దాకా పోయి మేము అంత డబ్బులు సంపాదించాలి ఇంత డబ్బులు సంపాదించాలి అనుకుంటారు, ఒకటి కాకుండా ఇంకొకటి మోసం చేస్తూనే ఉంటాడు. ఐఏఎస్ స్కామ్ ఎలా అయితే స్టార్టింగ్లో డబ్బులు ఇచ్చిందో లాస్ట్కి వచ్చేసరికి జెండా ఎత్తేస్తుంది. అలాగే ప్రతి ఒక్క కంపెనీ అత్యాశకి ఇచ్చే కంపెనీ ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి జెండా ఎత్తేస్తుంది. దీనివల్ల నిజంగా నష్టపోయేది ఎవరంటే సో ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, నాకు జాయిన్ అయిన కింద నా రిలేటివ్స్ ఒక 10 మంది జాయిన్ చేసి ఉంటాను. సో కంపెనీ ఎత్తేసాడు, వాడు డబ్బులు తీసుకున్నాడు, వాడికి ప్రాఫిట్ వచ్చింది, మేబీ నేను కూడా కొద్దిగా ఎర్న్ చేసి ఉంటాను, నాకు కొద్దిగా డబ్బులు వచ్చింది. కానీ నా కింద వాళ్ళు మోసపోయి ఉంటారు. ఇప్పుడు చాలామంది నేను లాస్ట్ ఒక 10 days బ్యాక్ ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏమనుందంటే సో షార్ట్ టైం వర్క్స్ అని సంథింగ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఆయన ఒక 11 days బ్యాక్కే వీడియో చేశాడు. అంటే దివాళా తీసే స్టేజ్లో ఉంది, సో మీరు దయచేసి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి అని అందులో ఆయన వీడియో పోస్ట్ చేస్తే కింద కామెంట్స్ ఏమున్నాయి తెలుసా? మాకు ఎర్నింగ్స్ జరుగుతున్నాయి, మాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, సో ఐఏఎస్ యాప్ గురించి అంటే ఫాల్స్ ప్రమోట్ చేస్తున్నావు, ప్రాపగండా చేస్తున్నావు, సంథింగ్ అని కింద కామెంట్ చేశారు. వీళ్ళందరికీ అంటే కామెంట్ చేసి యూట్యూబ్ వీడియో చూసి కామెంట్ చేస్తున్నారు అంటే వీళ్ళు చదువుకోవాలంటే కాదు, నిజంగానే వాళ్ళు చదివి కొద్దిగా సెన్స్ ఉంది. అంటే ఒక సైడ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా, నాకు శాలరీ వస్తుందంటే నా కంపెనీకి ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ నుంచి నాకు కొద్ది డబ్బులు ఇస్తుంది. అసలు ప్రాఫిట్ లేని కంపెనీకి జస్ట్ మనీ రొటేట్ చేసుకొని ఇచ్చే కంపెనీ ఎన్ని రోజులు ఇస్తుంది? సో వీళ్ళకి ఈ పాయింట్ అర్థం కాదు. జస్ట్ నాకు ఎర్నింగ్స్ జరుగుతున్నాయి, సో నువ్వు స్కామ్ అంటున్నావు, నువ్వు నాకు ప్రూఫ్ చూపి అవి ఇవన్నీ కింద కామెంట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ యాప్ దివాళా తీస్తుందో అప్పుడు బలి వెలగదు అనమాట. సో ఓకే ఐఏఎస్ యాప్లో స్కామ్ అయింది, నేను స్కామ్ అవ్వడం కాకుండా ఒక 4 ముంచేశాను అని వెలుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, ఐఏఎస్ యాప్లో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మీరు మీ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోయింది, సో మీ అకౌంట్ మీరు రీయాక్టివేట్ చేసుకోవాలంటే ఇంత అమౌంట్ పే చేయాలి అంటున్నారు. వీళ్ళు నిజంగానే అంత అమౌంట్ పే చేస్తే మనం విత్డ్రా చేసుకోవచ్చు అంటే అసలు సెన్స్ ఉండి ఆలోచించండి. మీరు ఎన్ని డబ్బులు పే చేసినా సరే మీకైతే 1 రూపీ కూడా ఎన్నికైతే వచ్చేది ఉండదు. సో ఇందులో ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమౌంట్ పే చేశారు అనుకోండి, వాళ్ళు ఏదైతే అమౌంట్ చెప్పారో అమౌంట్ పే చేసిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏమైనా వస్తుందంటే మీ అకౌంట్ ఫర్దర్గా ఒక 20 hours-లోనో 48 hours-లోనో రీఓపెన్ అవుతుందని వస్తుంది. సో ఆ 48 hours అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా వస్తుందంటే సో ఓకే మీ అకౌంట్ మొత్తం రీచెక్ చేసాం, బట్ ఇంకా మీరు ఇంత అమౌంట్ పే చేయాలి అని చూస్తారు. అంటే వీళ్ళు ఏంటంటే మీ దగ్గర ఎంత వీలైతే అంత లాక్కోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఎవరైనా సరే పే చేయకుండా ఓకే స్కామ్ అయిపోయాం వదిలేసినా సరే వాళ్ళకు కూడా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 అడిగారు అనుకోండి, ఒక 12 hours తర్వాత వాళ్ళు ఇంకా యాక్టివేట్ చేయకుండా అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే సో 10,000 కాదు మేము అమౌంట్ని డిక్రీజ్ చేస్తాం, మీ అకౌంట్ని డెఫినెట్గా వెరిఫై చేసుకోండి, మీరు ఒక 5,000 3,000 పే చేయండి అని అడుగుతారు. ఎందుకంటే వీళ్ళు ఎంత వీలైతే అంత అమౌంట్ మీ దగ్గర లాగేసుకోవడం చూస్తారు. ఎందుకంటే యాప్ స్కామ్ అనే ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. సో ఇంకొక 1-2 weeks దీని మీద కంప్లీట్ లీగల్ యాక్షన్స్ వస్తే అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. ఈ లోపే వీళ్ళు ఎంత వీలైతే సో ఆ డబ్బులు అయితే లాగేసుకోవడానికి చూస్తారు. కాబట్టి సో ఆ డబ్బులు లాగేసుకొని మీకైతే ఎటువంటి అమౌంట్ అయితే రావడం అయితే ఉండదు. సో దయచేసి ఎవరన్నా సరే ఇప్పటికైనా సరే మీరు ఎంత అమౌంట్ పోగొట్టుకున్నా సరే అది అమౌంట్ పోయినట్టే. సో నేను మీకు ఒకవేళ చెప్తాను, పాసిబిలిటీ చెప్తాను, అంటే ఎలా రిటర్న్ తెచ్చుకోవాలని పాసిబిలిటీ చెప్తాను, బట్ వెళ్ళిపోయిందంటే అక్కడితో వదిలేయండి. అంతేగాని సో మరి నేను అమౌంట్ పే చేసి రీయాక్టివేట్ చేసుకుంటాను, సో దాని ద్వారా విత్డ్రా చేసుకుంటాను సో అన్నదైతే చేయకండి. అండ్ అలాగే మీ కింద మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకు కూడా చెప్పండి. సో ఎటువంటి అమౌంట్ని రీపే చేయకండి, అంటే రీయాక్టివేట్ కోసం పే చేయకండి. దాని ద్వారా అయితే మీకు అయితే ఎటువంటి డబ్బులు అయితే రావడం అయితే ఎటువంటిది ఉండదు. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ అమౌంట్ని మీరు గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. అంటే మీరు స్కామ్లో డబ్బులు పోయాయి, ఈ పోయిన డబ్బుల్ని మీరు రిటర్న్ తెచ్చుకోవచ్చు. సో నేను మీకు ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నాను, ఆల్మోస్ట్ 99.9% అయితే సో మీరు మీ డబ్బుల్ని రిటర్న్ తెచ్చుకునే ఛాన్సెస్ తెలియదు. జస్ట్ 0.01% తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు స్కామ్ జరిగింది, నాకు ఇవాళ స్కామ్ జరిగింది అనుకోండి, నేను ఇవాళ వెళ్ళి ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేస్తే అమౌంట్ రావడానికి అట్లీస్ట్ ఒక 40 to 50% ఛాన్సెస్ ఉంటాయి రిటర్న్ రావడానికి. బట్ మీరు మీ అమౌంట్ అనేది ఎప్పుడో పే చేశారు,
ఇప్పుడు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు స్కామ్ అవుతుంది అనుకోండి, మీరు కనీసం అంటే రీసెంట్గా కాకుండా ఒక 2 వీక్స్ 3 వీక్స్ 4 వీక్స్ ఎప్పుడు బ్యాక్ ఎప్పుడు పే చేశారు, ఆ అమౌంట్ని రిటర్న్ తీసుకొని రావడం చాలా కష్టం. అలాగే ఇన్ కేస్ ఎవరైనా రీసెంట్గా ఒక 1-2 డేస్లో అలా పే చేసి ఉంటే, సో మీకు రిటర్న్ తీసుకురావాల్సిన పాసిబిలిటీస్ ఏముండొచ్చు అంటే, మీరు మీ నియర్ బై ఉన్న సైబర్ క్రైమ్లో కానీ లేకుంటే పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అమౌంట్ అనేది మీరు పే చేశారు, మీ అమౌంట్ ఏ అకౌంట్కి అయితే వెళ్ళిందో ఆ అకౌంట్ని వాళ్ళు ట్రాక్ చేసి ఆ అకౌంట్లో ఆ ట్రాన్సాక్షన్ ప్రకారం అమౌంట్ ఉంటే సో దాన్ని హోల్డ్ చేస్తారనమాట. దాన్ని హోల్డ్ చేసి ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి సో మీ అమౌంట్ ఎంతైతే అమౌంట్ హోల్డ్లో ఉందో అమౌంట్ రిటర్న్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఎందుకు స్టార్టింగ్ మీరు ఒక 2-3 వీక్స్ బ్యాక్ చేసిన వాళ్ళకి రిటర్న్ రాకపోవడానికి ఛాన్సెస్ లేవంటే, సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, కొద్దిగా సౌండ్ వస్తుంది. సో ఇక్కడ రిటర్న్ రాకపోవడానికి మెయిన్ థింగ్ ఏంటంటే, మీ అమౌంట్ మీరు ఎప్పుడైతే పే చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 వీక్స్ బ్యాక్ పే చేసుకోవాలనుకోండి, సో మీ అమౌంట్ అనేది ఆల్రెడీ వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోయింది, అకౌంట్ నుంచి వాళ్ళు విత్డ్రా చేసింటారు. ఎందుకంటే ఈ స్కామ్ కంపెనీస్ అనేవి చాలా పెద్ద ప్లాన్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఏఎస్ క్లోజ్ అయిపోయింది, ఈ ఐఏఎస్ క్లోజ్ అయిపోగానే వాళ్ళు ఇంకొక యాప్తో వస్తారు, ఆల్రెడీ ఇంకొక యాప్ క్లోజ్ చేసి సో వీళ్ళు ఐఏఎస్ యాప్ అన్న నేమ్తో వచ్చారు, సో ఈ యాప్ క్లోజ్ అయిపోగానే ఇంకొక నేమ్తో వస్తారు. అంటే వీళ్ళకి ఆల్రెడీ ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ కంప్లీట్గా ఉంది. సో వీళ్ళకి కూడా తెలుసు ఒకసారి స్కామ్ అని తెలిసిపోయిన తర్వాత సో అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతాయి, సో డబ్బులు లాక్ అయిపోతాయి అని చెప్పి, సో వాళ్ళు దాంట్లో ఏవైతే అమౌంట్ ఉన్నాయో మాక్సిమం విత్డ్రా చేసానికి ట్రై చేసింటారు. సో ఇన్ కేస్ లిమిట్ దాటిపోయి సో విత్డ్రాల్ అవ్వకుండా ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ హోల్డ్కి వెళ్తుంది, అమౌంట్ ప్రాపర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగి సో మీకు ఇన్ కేస్ మీ అమౌంట్ ట్రాన్సాక్షన్ బట్టి అక్కడ ఉన్నట్టయితే వాళ్ళు హోల్డ్ చేస్తారు. ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత సో మీకు కొద్ది టైం తర్వాత అయితే అమౌంట్ అయితే రిటర్న్ రావచ్చు. సో ఇదైతే ఒక ఛాన్సెస్, బట్ మ్యాక్సిమం అయితే సో రిటర్న్ రావడానికి అయితే పాసిబిలిటీస్ చాలా తక్కువ. బట్ మీరు ఇదైతే ట్రై చేసి చూడండి, ఎందుకంటే డెఫినెట్గా సో మీ అమౌంట్ రిటర్న్ వచ్చినా రాకుండా సరే మీరైతే ఒక సైబర్ క్రైమ్ కంప్లైంట్ అయితే ఫైల్ చేయండి. సో వీళ్ళ మీద ఎటువంటి ఏదో ఒక యాక్షన్ అవుతుంది. సో అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు ఇంకొకరు ఎవరన్నా మోసపోకుండా ఉండడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే మోసపోకుండా మీరు చూసుకున్న వారన్నా అవుతారు. సో అండ్ మెయిన్ థింగ్, ఇటువంటి స్కామ్స్ వందల్లో ఉన్నాయి మార్కెట్లో, ఐఏఎస్ యాప్ అనే కాదు. సో ఇంకా తెలియని స్కామ్స్ చాలా ఉన్నాయి, చిన్న స్కామ్ పెద్ద స్కామ్ ఏది తెలియకుండా. చాలా సింపుల్ థింగ్, అత్యాశకి వెళ్ళారంటే మీ డబ్బులు అయితే పోతాయి. సో ఇన్ కేస్ స్టార్టింగ్లో జాయిన్ అయిన వాళ్ళకి డబ్బులు వచ్చినచ్చేమో కానీ వాళ్ళ కింద జాయిన్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు వెళ్తాయి. ఇప్పుడు ఎవరైతే ఐఏఎస్ యాప్ని గట్టిగా ప్రమోట్ చేశారో మేబీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళని అయితే పెద్ద పట్టించుకోకపోవచ్చు, కానీ సో టాప్ లెవెల్లో ఉండి ఎవరైతే ఈ ఐఏఎస్ యాప్ని ప్రమోట్ చేశారో డెఫినెట్గా వాళ్ళ మీద అయితే లీగల్ యాక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళని వెళ్ళి తీసుకెళ్ళి మేబీ వాళ్ళని ఫర్దర్గా ఒక 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ అలా జైల్లో ఉండి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బట్ ఏమవుతుందంటే ఒక 1 month 2 months తర్వాత వీళ్ళు డెఫినెట్గా బయటకు అయితే వచ్చేస్తారు. సో బయలు మీద బయటకు వచ్చేస్తారు. సో కొద్ది టైం అయిపోతుంది, అందరూ మర్చిపోతారు. ఈ ఐఏఎస్ యాపే ఇంకొక పేరుతో మళ్ళీ ఇంకొక స్కామ్ తీసుకొస్తుంది, మళ్ళీ కొన్ని 100 కోట్లు స్కామ్ చేస్తుంది. సింపుల్ థింగ్ ఏంటంటే, అత్యాశకి వెళ్ళరా మీ డబ్బులు అయితే కథం. ఇది ఓవరాల్గా ఐఏఎస్ యాప్ స్కామ్ గురించి. మీకు వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చుకోకుండా డిస్లైక్ చేయండి. నేను ఫర్దర్గా మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, దిస్ ప్రశాంత్ ఆర్యన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.